లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, మీరు అందరు ఎక్కడికి వెళ్తున్నారు? నేనైతే ట్రిప్కి వెళ్తున్నాను. ఎక్కడికో చెప్పండి, ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఊటీకి వెళ్తున్నాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మేమందరం ఫస్ట్ టైం కజిన్స్ తోని వెళ్తున్నాము. ఎట్లుంటుందో మాకు తెలీదు. నేను ట్రావెల్ బ్లాగర్ని కాదు గైస్, నేను అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోలేను, ఎందుకంటే నాకేం తెలీదు. అన్వేష్, నన్ను మమ్మల్ని చంపేస్తావా చెప్పు? ఊటీకి కూడా పోనీయవా? ఈ మాన్సూన్ లో ఒక ట్రిప్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న చినుకులు పడుతూ ఆ మంచి నేచర్ ని చూడడానికి చాలా బాగుంటుంది కదా చిక్కి? అందుకే మేము చాలా బాగా ఊటీ ప్లాన్ చేస్తాం. రచ్చ రచ్చ ఉంటుంది అని అనుకుంటున్నా, కానీ ఏం ఉండదు గైస్, వేస్ట్. అంత ఫ్లాప్ చేసేది నేను ఫ్లాప్ చేయను. కజిన్స్ తో పోతే కొంచెం వైబ్ ఉండాలి, కానీ చెక్కి వైబ్ చేయాలి గైస్, వేస్ట్ వేస్ట్. మాది మంచిర్యాల గైస్, రామగుండంలో ట్రైన్ ఆగుతుంది. సో మేము రామగుండం వరకు వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. నేను ట్రైన్ లో కలుస్తాను మిమ్మల్ని. బై బాయ్. ఎందుకు రా, మంచి స్కూల్ డుమ్మా అయితే స్కూల్కి పోవడం అవసరం లేదు. నేను ట్రైన్లో ఉన్నాను, ఆల్మోస్ట్ 12 hours జర్నీ చేశాము. ఇప్పుడు తమిళనాడులో ఉన్నాము, కోయంబత్తూర్ రీచ్ అవుతాం కూడా. ఇంకా ఎన్ని అవర్స్? 3 hours. 3 hours ఇంకా కోయంబత్తూర్ రీచ్ అవుతాము. ఒక నైట్ అయిపోయింది. మా అన్వేష్ గుర్తుపెట్టడం వల్ల మేము సరిగ్గా నిద్రపోలేదు. మ్యూజిక్, నాన్ స్టాప్ మ్యూజిక్. అన్వేష్ మంచి పడుతున్నాడు, మమ్మల్ని పడుకోలేదు ఎవరిని. ఇషా కాటేజెస్ పోయిన తర్వాత, అక్కడ ఇషా చూసిన తర్వాత మేము నెక్స్ట్ కూనూరు కదా, కూనూరు వెళ్తాం. ఫస్ట్ అంటే మీకు ఇషా ఫౌండేషన్ చూపిస్తాను. ముందు దానికి డ్యూటీ కాదా? రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో. Finally we reached our destination. కావార్తలో బర్రె అభియోగ స్టాచ్యూ శివయ్యా చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. చుట్టూ కొండలే ఉన్నాయి. ఇప్పుడు లైట్ షో ఉంది, లైట్ షో చూపిస్తాను. The Saptarishis took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which చాలా బాగుంది కదా, అందరు రావాలి. చాలా పీస్ఫుల్గా ఉంది, వెరీ పీస్ఫుల్ ప్లేస్, చాలా బాగుంది. ఈ ఫోటో ట్రిప్ కి ముందు మా కౌశిక్ చేశాడు, మార్క్ చేసిండు. మాఫ్ చేశాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము నిజంగా దిగాము. ఆ ఫోటో ఇప్పుడు పక్కన పెడితే చూడండి. డే 1 ఆఫ్ ట్రిప్. ఏం లేదు. నీకు ఏం నచ్చింది? విశాల్లో ఏం నచ్చింది? నాకైతే లైట్ షో నచ్చింది. నీకు కౌశిక్? నీకు వ్యూస్ నచ్చింది, వ్యూస్, మౌంటైన్స్ వ్యూస్. సోనీ అన్నీ నచ్చినాయి, కానీ బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. బాగుంది ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ ప్రశాంతంగా ఉండాలనుకుంటే రావాలి, ఫోటోలు తీయాలంటే రావద్దు. మేము ఎప్పుడు బయట తిందాం అని అనుకున్నాం.
కోసం రాలేదు, ఫోటోల కోసం ఫోటోలు వీడియో కోసం మేము వచ్చినాం. పీస్ కోసం సుబ్బు వచ్చిండు, కానీ పీస్ దొరకలేదు గైస్. మేము ఇవ్వము పీస్, మేముంటే పీస్ దొరకదు సుబ్బుకి. ఎట్లా మెయింటెనెన్స్ చాలా బాగుంది. మేము బయట తిందామని అన్నా కూడా మా సుబ్బే లేదు, అన్నదానం అది భిక్షా హాల్లో తిందాం అన్నాడు. ప్లేస్ అడగదు ఏం తిందామని అడిగింది. భిక్షా హాల్లో తిందాం అన్నాడు, కానీ ఫుడ్ చాలా బాగుంది. అసలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. టైం సెన్స్ బాగుంది. వెరైటీస్ అయితే బాగా పెట్టారు. అందరు సగం సగం తిన్నారు ఫ్రెండ్స్. నేను తిన్నా. ఇక్కడ ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి. గ్లాస్ కూడా గ్లాస్ కూడా వాళ్ళే కడుక్కోవాలి. మేమే కడుక్కోవాలి. సబ్బు వాళ్ళు ఇస్తారు, ప్లేట్ మేమే కడుక్కోవాలి. ఫస్ట్ డే చాలా బాగా అయింది, ఎంజాయ్ చేసినాం. లైట్ షో చాలా బాగా నచ్చింది గైస్ నాకు. మీరు అందరూ వస్తే కూడా లైట్ షో చూడండి. మా అన్వేష్ ఇప్పుడే పడుకుంటున్నాడు. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.